హాయ్ అండి. మనుషులను చంపుకోవడం ఎక్కువైపోయింది. ఇవాళ భార్యని భర్త విసిగిస్తున్నాడని చెప్పి, వాడు చికెన్ తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చిన తర్వాత బయటికి వెళ్ళి, "నేను మందు తాగొస్తాను. ఈ లోపల నువ్వు చికెన్ వండేయి" అని చెప్పాట. వాడికేం తెలుసు అదే ఆఖరి రాత్రి అని చెప్పి. నవ్వానని జోక్‌గా తీసుకోకండి. చెప్తున్నాను, "రేయ్ బాగుపడండిరా! ఆడవాళ్ళు మారారురా! రేయ్ నాయనా ఒక అక్కగా చెప్తున్నాను. మీ పద్ధతులు మార్చుకోండి. ఇంక మీ చెల్లవు ఈ కలికాలంలో మీ రాజ్యాలన్నీ అయిపోయినాయిరా! ఆడవాళ్ళ రాజ్యం వచ్చిందిరా" అని చెప్తున్నా. వింటున్నారా? ఇంకా భార్యని తిట్టటం, కొట్టటం, హింసించటం చేస్తున్నారు. లోపలికి పిలిచి చెప్పిందట, "ఇగో ఈ కూల్ డ్రింక్ తాగు. తాగి ఎళ్లి తాగొస్తావో ఏం చేస్తావో చెయ్యి" అని చెప్పి భార్య పిలిచిందట లోపలికి. వచ్చాడు. కూల్ డ్రింక్ ఇచ్చింది, తాగాడు. కూల్ డ్రింక్‌లో గడ్డి మందు కలిపి ఇచ్చేసిందిట. తాగి వాడక్కడ నురుగులు కక్కి గొంతు పట్టుకుని గొంతు నొప్పని అరిచినా సరే పట్టించుకోకుండా బంధువుల ఇంటికి వెళ్ళిపోయిందిట భార్య. చూడండి, బైకులతో గుద్ది చంపేస్తున్నారు, కారులతో గుద్ది చంపేస్తున్నారు, ఇంట్లో ముక్కలు చేసి డ్రమ్ముల్లో పెట్టి చంపేస్తున్నారు. ఎన్ని రకాలుగా మర్డర్లు చేయాలో అన్ని రకాలుగా భార్యలు చేస్తున్నారు. చెప్పాను, మీరు ప్లాన్ చేసుకుని మీ భార్యను చంపగలరో లేదో తెలియదు కానీ, భార్య ప్లాన్ చేసుకుంటే 2 నిమిషాల్లో చంపేయగలదు మగవాడిని అని. మారండి. ఆడవాళ్ళ రాజ్యాలు వచ్చాయి. బాగుపడండి. కుటుంబాన్ని సరిదిద్దుకోండి. పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. భార్యని ఇబ్బంది పెట్టకండి. మంచి సంసారం చక్కగా ముచ్చటైన వాడురా, వీడు భలే చూసుకుంటాడురా భార్యని అనిపించుకోండి. అర్థమైందా? అనవసరంగా గడ్డి మందుకు బలి అవ్వమాకండి. చచ్చిపోయేటప్పుడు కూడా దర్జాగా రాజసంగా చచ్చిపోవాలి. పుట్టి కడితే గడ్డి చచ్చిపోయే మందు తాగి చచ్చిపోతున్నారు అందరూ అనవసరంగా. ఓకేనా?